ఉద్యోగాల కోసం మన ముందుకు వచ్చి కొట్లాడకపోతే ఎవడొచ్చి మనకి ఏం ఉద్ధరించేటోడు లేడు. అడగని అమ్మ కూడా అన్నం పెట్టదు. అట్లాంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు ఎన్ని ధర్నాలు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి అనిపిస్తలేదు. అరే ఉద్యోగాలు ఇయ్యరా అయ్యా అని చెప్పి మనం మొత్తుకుంటుంటే పెద్ద పెద్ద సభలలో ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు? ఉద్యోగాలు వద్దు అని మనం ధర్నా చేస్తున్నామని చెప్తున్నాడు. మనం ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నా చేస్తున్నామా మిత్రులారా? చేస్తలేం కదా. ఉద్యోగాలు కావాలి. అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్లో ఇంకెంతకాలం అని మేము ఈ 5 రూపాయల భోజనం తినుకుంటూ ఆ సగం కడుపుకు తినుకుంటూ ఇంట్లో ఉండకుండా ఫ్యామిలీస్ నుంచి దూరంగా వండుకుంటూ ఇంకెంతకాలం అని చెప్పేసి మేము ఇట్లా దూరంగా ఉండాలి? మీకు సోయి లేదా? వినతి పత్రాలు అని చెప్పి ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇచ్చుకుంటా మా కాళ్ళ చెప్పులే అరిగిపోతున్నాయి, కానీ వాళ్ళ మీద మాత్రం చలనమే లేదు. ఇంకెంతకాలం మీరు ఇట్లా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ప్రవర్తిస్తారు? ఇప్పుడు మీరు గ్రూప్ 1 పెట్టిర్రు, వద్దొద్దంటే పెట్టిర్రు. గ్రూప్ 1లో గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకి కేవలం 60 పోస్టులు కల్పించి 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చిర్రు. మీరు ఆ 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చిందే కాక GO 29 తీసుకొచ్చి దానివల్ల SC ST BC వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఎంత మొత్తుకున్నా సరే మా మాట విన్నారా? వినకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏం ఉద్ధరించారు? మెయిన్స్ ఇప్పుడు రివాల్యుయేషన్ మళ్ళీ చేయమని చెప్పేసి హైకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్? TGPSC ప్రక్షాళన అని చెప్పినావు. TGPSC ప్రక్షాళన చేస్తే రివాల్యుయేషన్ ఎందుకు చక్కగా చేయదు? అంటే నిరుద్యోగుల అంటే మీకు అంత ఆట అయిపోతుందా? మీరు చెప్తారు కదా ప్రతి సభలల్లా ఇది నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం అని. మళ్ళీ అట్లాంటి నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేస్తుంది? ఏం చేస్తలేదు. కానీ అందుకే మిత్రులారా, మనమందరం ఇట్లనే స్టడీ హాల్స్కి లేదా ఇంట్లల్లో లైబ్రరీస్కి అంకితం అయిపోతే మన జీవితం ఆ 4 గోడల మధ్యలోనే ముగిసిపోతుంది. మనం ఇంకా జాబ్ రాదు, మన ఏజ్ అనేది దాటిపోతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా బయటికి రావాలి, తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేయాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అధికారంలోకి రావడానికి అశోక్ నగర్కి రాహుల్ గాంధీని తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చి ఏం చేసిండు? అక్కడున్న మన స్టూడెంట్స్ అందరితోని ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఒక్క జాబ్ అన్నా ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చిండా? ఇయ్యలేదు. మళ్ళీ ఈ నోటిఫికేషన్ల మీద ఏర్పడ్డది కదా ఈ ఉద్యోగాలు. మీరు గత గవర్నమెంట్ని తిట్టి పోసుకుంటే మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు చేస్తుంది ఏంది? రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ పోతున్నారు. మళ్ళీ మా ఉద్యోగాల సాధనకై మీరు ఏం చేస్తున్నారు? మాకు ఉద్యోగాలు కల్పించడానికి మీ బాధ్యత ఎంతవరకు ఉంది? మీరు అసలు ఏం చేస్తున్నారు? విద్యాశాఖ పెట్టుకున్నారు మీ దగ్గర. అసలు విద్యాశాఖని ఏ రకంగా నడిపిస్తున్నారు? నిరుద్యోగ యువత, అడ్మినిస్ట్రేషన్ని నడపాల్సిన యువత అంతా ఈరోజు రోడ్ల పాలయ్యింది. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మీరు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా అదే ప్రెస్ క్లబ్లో మేము ఇక్కడ కూర్చొని ఉద్యోగాలు ఏవని అడగాల్సిన దుస్థితిలో మేము ఉన్నాం ఈరోజు. అంటే మేము చదువుకున్న చదువులకి అర్థం లేకుండా పోయింది. ప్రభుత్వాలు వచ్చి నిరుద్యోగులని వాడుకుంటున్నారు. అధికారమే ఒక ధ్యేయంగా పెట్టుకొని వచ్చి వాళ్ళని వాడుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళకు ఒక్క ఉద్యోగం కూడా కల్పిస్తలేదు. చెల్లని నోటుకి గీతలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. అంటే ఆయన ఎన్ని మాటలు ఇస్తాడు, కానీ ఒక్క మాటనన్నా నిలబెట్టుకుంటాడా? నిలబెట్టుకోడు. కేవలం ఎక్కడ పోతే అక్కడ. మొన్న ఓయూకి వచ్చిండు, అక్కడ ఏవేవో ప్రగల్భాలు పలికిండు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక్క నిరుద్యోగితోనన్నా మాట్లాడించిండా? ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం ఎందుకు అడ్డుకంచలేసి అడ్డుకున్నాడు? అంటే నిరుద్యోగులకి భయపడుతున్నావా? నీకు ఇంటెలిజెన్స్ పోతలేదా? ఇంటెలిజెన్స్ పోయినా కూడా మీకు కావాలని మా విషయాన్ని పెడచెవిన పెడుతున్నావా? ఏమన్నా మేము మాట్లాడితే మీరు ప్రతిపక్షాలు చేపిస్తున్నాయి, మీరు పేడ ఆర్టిస్టులు అది ఇది అని చెప్పి మాట్లాడతావు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంతమంది కడుపు మంట వచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు మీకు ఏ రకంగా మేము కనిపిస్తున్నాము? మీరు ఇదే కనుక వైఖరి కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ప్రతి ఒక్క నిరుద్యోగి మీకు గల్లా పట్టుకొని అడుగుతాడు మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది అని. మీరు ఇట్లనే ఏదన్నా కనుక నోటిఫికేషన్ ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పులు తీసుకొని కొడతారు నిరుద్యోగులు ఇంటికి వస్తే మాత్రం. ఎందుకంటే వాళ్ళ కడుపు మంట అంతుంది. అరే 5 రూపాయలు భోజనం తింటున్నారు. చాలామంది పెళ్ళిళ్ళు కాక వాళ్ళ వయసు అంతా ఇక్కడనే ఆగిపోతుంది పుస్తకాలకి. ఇది అసలు నిరుద్యోగులు అస్సలు పట్టదు వీళ్ళకి.
ఏంటంటే నిరుద్యోగులు అంటే వాళ్ళకి పట్టట్లేదు గవర్నమెంట్కి. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు, ఇంకో ఆయన వస్తాడు 75,000 అంటాడు, ఇంకో ఆయన వస్తాడు 1,00,000 ఉద్యోగాలు అని చెప్తాడు, ఇంకొన్ని రోజులు అయితే 2 లక్షలు ఇచ్చినామని చెప్తాడు. ఇదేనా? మనం ఇట్లనే చక్కగా లేకపోతే, మనం అందరం ఏకదాటి మీద ఉండి ఉద్యమాలు చేయకపోతే మాత్రం వాళ్ళు అస్సలకే మనల్ని పట్టించుకోరు. మనం ఖచ్చితంగా ఒక టీం లాగా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరం ఏ ఉద్యమం చేసినా యూనిటీగా ఉండాలి. ఐకమత్యంతోనే మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలి. మనం ఇట్లనే స్టడీ హౌస్లో ఉంటే మనకి ఎవడొచ్చి ఉద్యోగం ఇయ్యడు. రేవంత్ రెడ్డి అయితే అసలుకే ఇయ్యడు. మనం ఖచ్చితంగా ఈ లోకల్ బాడీస్లో ఆయనకు బుద్ధి చెప్పాలి. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతా అన్నాడు, కనీసం ఒక్క పోస్ట్ అన్నా పెంచినావా రేవంత్ రెడ్డి? చెప్పినావు కదా ఏంది నేను గ్రూప్ 2లో 2,000 పోస్టులు, 3లో 3,000 పోస్టులు అని చెప్పినావు, కనీసం ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా హడావిడిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినావు. ఎవరికి ఏ వర్గానికి కూడా నువ్వు న్యాయం చేస్తలేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు 6 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు ఉద్యోగాలు లేక. అంటే మీకు ఇంకా కూడా కనువిప్పు అయితలేదా? రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్లో ఉండి రెస్పాన్సిబుల్గా వ్యవహరించి రిఫార్మ్స్ తీసుకొని నిరుద్యోగ యువత అంతా ఆత్మ బలిదానాలు చేసుకొని చనిపోతుంటే మళ్ళీ ప్రభుత్వం ఎక్కడ పోతుందండి? ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు మా పట్ల? ఖచ్చితంగా మనం అందరం ఇక్కడ నుంచి ఏకమై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. లోకల్ బాడీస్లో మాత్రం మిమ్మల్ని అస్సలకే విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్క నోటిఫికేషన్ అన్న ఇవ్వకుండా మాత్రం మీరు ఎలక్షన్స్కి పోతే అది మీ చివరి ఎలక్షన్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు, ఇంకా మీ అడ్రస్ గల్లంతే మా గనక మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే. నమస్కారం అండి, నా పేరు రాజు, మెదక్ జిల్లా గ్రూప్ ఆస్పిరెంట్. 2022